ఇంకా ఉన్నాయా? హాయ్ అండి అందరికీ. ఈరోజు మజ్జిగ చారు ఎలా పెట్టాలో తెలుసుకుందామండి. వేసవకాలంలో చాలామంది చారులు ఎక్కువ ఇష్టపడతారండి. ఏంటంటే పప్పుచారు, చారు, మజ్జిగ చారు, పెసరపప్పు చారు, ఇలా చారులు ఎక్కువ ఇష్టపడతారు. ఇప్పుడు మజ్జిగ చారు ఎలా పెట్టాలో తెలుసుకుందామండి. ఫస్ట్ పెరుగునైతే మజ్జిగ కింద మీడియం లాగా మజ్జిగ కింద చేసుకుందామండి. అందులో సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి. తాలింపులో వేస్తారు, ఇలా వేసినా పర్వాలేదు. ఇప్పుడు మజ్జిగ చారుకు కావాల్సినవండి: ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, కొంచెం అల్లం, కరివేపాకు అండి. కొంచెం వేసాను ఉప్పు సరిపోలేదని చెప్పి. అల్లం అయితే దంచుకుందామండి. కొంచెం అల్లం అయితే సరిపోతుంది. అల్లం పేస్ట్ కింద కొంచెం అల్లం పేస్ట్ సరిపోతుందండి. అలాగే మజ్జిగ చారులో కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. తాలింపు పెట్టుకుందామండి. ఫస్ట్ మెంతులు అయితే వేయించుకోవాలి. మెంతులు బాగా దోరగా వేయించుకోవాలి. మజ్జిగ చారుకి మెయిన్ మెంతులు ఇంపార్టెంట్ అండి. మెంతులు వేగాలి, బాగా దోరగా వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ వేసుకుందాం. వేయించుకుందామండి వీటిని కూడా. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా ముక్కలు వేయించుకుందాం. బాగా వేగాలండి ఇవి. ఉల్లిపాయ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్నాం. ఇప్పుడు అల్లం పేస్ట్ అండి. అల్లం పేస్ట్ వేసి అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. వేగిపోయినాయి అన్నీ. ఇప్పుడు మజ్జిగ వేసేసుకుందాం. అలాగే మజ్జిగ చారులో చాలామంది పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటారండి. తినేవాళ్ళు అయితే వేసుకోవచ్చు. మాకు ఎవరు తినరు కాబట్టి నేను పచ్చి ఉల్లిపాయ వేయట్లేదు. మజ్జిగ చారు రెడీ అయిపోయిందండి. మజ్జిగ చారు కాంబినేషన్కి మేము పప్పు వండుకున్నామండి. పప్పు కొబ్బరికాయ అండి. అది పప్పు కొబ్బరికాయ విత్ మజ్జిగ చారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి.